హాయ్ అండి, అందరికీ ప్రైజ్లా. దేవుని పేరిట వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. ఏ విషయంలో నీకు అవనమ్మకం ఉంది? ప్రతి విషయంలో నమ్మకం కలిగి ఉండు. నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు కదా. దేవుని మాటను విలువయ్యండి. ఏ విషయంలో భయపడద్దు. అవనమ్మకం, భయం, ఇది జరుగుతుందా లేదా అన్న విషయం పక్కకు పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ము. ఈ విషయంలో నాకు జరుగుతుందని నమ్ము. నేను నిన్నటి రోజుల ఒక అతను నాతో మాట్లాడలేడు. చాలా రోజులే అతను నాతో మాట్లాడాక, బహుశా ఒక 6-7 ఇయర్స్ అవుతుంది మాటలేదు. దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేసి, 2025 కదా వచ్చే సంవత్సరం, ఇంకా 30 రోజులు టైం ఉంది. ఈ 30 రోజులలో ఒకసారి ఈ 2024లో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ డిసెంబర్ వరకు నా జీవితంలో జరిగినవన్నీ నేను గుర్తు చేసుకుంటుంటే, ఆ వ్యక్తి నా విషయంలో కొంచెం వల్గర్గా బిహేవియర్ చేశాను. అప్పుడు తన నుంచి నేను కొంచెం దూరం అయిపోయి నాకు మాటలు లేకుండా ఉండిపోయాం. బహుశా మీ ఇద్దరం ఫ్రెండ్స్ 7 సంవత్సరాలు అవుతుంది. బహుశా 7-6 సంవత్సరాలు అవుతుంది. చాలా రోజులే. అయితే వాడు కూడా కొంచెం నాకంటే కొంచెం రోషం కలిగిన వ్యక్తి. నేను అతనికి ఫోన్ చేద్దాము, సరే ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళి దేవుని అడిగి ఇంటికి వచ్చాను. వచ్చి కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తున్నాను. మనం నాతో మాట్లాడతాడా లేడా నాకు అవనమ్మకం ఉండే. సో నేనేం రీల్స్ చూస్తున్నాను, షార్ట్ మెసేజ్ ఉంటాయి కదా దేవుడి మాటలు. అందులో ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకు అవనమ్మకం? పేతురు దేవుడు నీళ్ళ మీద నిలబడ్డాడట. ఆ దేవుడు నీళ్ళ మీద నిలబడి నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు అడిగాడట, దేవా నేను కూడా నీళ్ళ మీద నడవాలా వద్దా? అప్పుడు దేవుడట, పేతురు నీ విశ్వాసం చొప్పున నడవమంటే ఈ పేతురు 4-5 అడుగులు వేసిన తర్వాత ఈయనకు అవిశ్వాసం వచ్చి నీళ్ళల్లో మునిగిపోయడం స్టార్ట్ చేసినాడు. అప్పుడు దేవుడు అంటున్నాడా, ఎందుకు నీకు అవనమ్మకం పెట్టుకున్నావని. సో ఆ మాట ఆ రీల్స్ నేను చూసినప్పుడు నాకు కూడా అదే ఆలోచన వచ్చి, నేను ఎందుకు అవనమ్మకం పెట్టుకోవాలని ఒక్క నిమిషం నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నన్ను క్షమించమని. నేను తనతో మాట్లాడాలనుకుంటాను, తను నాకు రెస్పాన్స్ ఇవ్వాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని తనకు కాల్ చేస్తే ఒకసారి ఎత్తలేదు. సో సెకండ్ టైం తను కాల్ ఎత్తి నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. తనకు నాకు 360 కిలోమీటర్ల దూరం, చాలా దూరంలో ఉంటుంది. కానీ ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాలో సంతోషం, ఉత్సాహం, ఆనందాన్ని నేను తట్టుకోలేకపోయాను. సో ఒక 1/2 అవర్ తనతో మాట్లాడాను. నా మనసు తేలికైపోయింది. సో సంతోషం అనిపించింది. సో నేను కూడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, నాలాగే ఎంతోమంది ఈ సంవత్సరంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కావచ్చు అని, ఎందుకైనా సరే ఇన్ని రోజులు మా పిల్లలతో పాటలు పాడించి పెట్టిపించాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. మా పిల్లలు నేను కూడా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏ విషయంలో అయినా సరేనండి, మనం ఒకరితో గొడవ పెట్టుకుంటాం. మనం మనుషులం కదా, ఏ విషయంలో అయినా సరే గొడవ పెట్టుకుంటాం. అందరితో ఏదో రకంగా మాటలు కానీ, పని విషయంలో, జాబ్ విషయంలో, అండ్ ప్రయాణం విషయంలో, డబ్బు విషయంలో, బంగారం విషయంలో, ఎండి విషయంలో, మరి ముఖ్యంగా లేడీస్ ఇరుగు వాళ్ళతో, పొరుగు వాళ్ళతో వీళ్ళతో ఎవరితో ఒకరితో షాడీలు చెప్పడం కానీ, ఏదో విషయంలో చిన్న భేదాభిప్రాయాలు ఉండి మనస్తాపాలు వచ్చి, కొంతమంది కొట్లాటలు, కొంతమంది ఏదో విషయంలో దూరం అయి ఉంటారు. అన్న కానీ, అక్క కానీ, చెల్లె కానీ,
తల్లిదండ్రుల విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ దూరం అయి ఉంటారు, మాటలు లేకుండా ఉంటాయి. ఆ నింద మూట కట్టుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? పెట్టొద్దు కదా. నీ దేహం దేవుని ఆలయం అంటున్నావు. మనం మందిరానికి పోతున్నాం, పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నాం, మరలా ఇంటికి వస్తున్నాం. కానీ ఈ పరిశుద్ధమైన దేహంలో వారితో గొడవ పెట్టుకున్నా వారికి నీకు సమాధానం లేదు కదా, అది అలాగే ఉంటుందా? ఉండదు కదా, ఉండొద్దు కదా. దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. సో చేసుకో. సో ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం కానీ ఈ విషయం గుర్తు రాకపోవచ్చు. కానీ 2025లో మనం సంవత్సరంలోకి పోతున్నాం కాబట్టి ఈ విషయంలో క్లియర్ చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాను. మన ఆశీర్వాదాలు వీలైతే దేవుడు అధికంగా చేస్తాడు, మనకు మంచి మనసు ఇస్తాడు. సో వారితో మాట్లాడాలి అనుకుంటే 1 నిమిషం ప్రార్థన చేసుకొని ఫోన్ చేసి మాట్లాడు. బహుశా సక్సెస్ అవుతారనుకుంటున్నాను. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. సో ఈ పనిని ఖచ్చితంగా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.